సినిమా కమేడియన్ హీరో సప్తగిరి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సప్తగిరి తల్లి చిట్టమ్మ మంగళవారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా సప్తగిరే సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం రోజు తిరుపతిలో తన తల్లి అంత్యక్రియలు జరుగుతాయని చెప్తూ సప్తగిరి ఈ విషయాన్ని తెలిపాడు. సప్తగిరికి తీరని లోటు కలిగిందని, అతని తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు చిట్టమ్మ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆల్రెడీ కమేడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన సప్తగిరి ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేయడం లేదు. హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్న సప్తగిరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అతను చేస్తున్న ప్రయత్నాలేవి అనుకున్న ఫలితాలని ఇవ్వడం లేదు. రీసెంట్ గా సప్తగిరి హీరోగా వచ్చిన పెళ్లికాని ప్రసాద్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పటికే కమేడియన్ గా ప్రూవ్ చేసుకున్న సప్తగిరి సునీల్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, సినిమాను నడిపించే పాత్రలు చేయాలని సంబరపడుతున్నాడు. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసే సత్తా తనకుందని, అందుకే అలాంటి పాత్రలు ఏమైనా వస్తే చేసి నటుడిగా తనను తాను నిరూపించుకోవాలనుందని సప్తగిరి మొన్న మధ్య వెల్లడించిన సంగతి తెలిసిందే.